ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు వ్యాపించి ఉన్నాయన్నారు. మరో 3-4 రోజుల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాల కారణంగా 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఏ జిల్లాకి ఏ అలర్ట్స్ ప్రకటించారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని రోజుల పాటు వర్ష అలర్ట్స్ ప్రకటించారు? ఏ జిల్లాకి అలర్ట్స్ ప్రకటించారు? ముఖ్యంగా రానున్న 4 రోజులు కూడా మనకి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా డే 1 కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 12 జిల్లాలకు ఈ యొక్క భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్నిటికి ప్రకటించారు. ఏ జిల్లాలో అంటే ఏ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్లుండి అనగానే 28వ తారీఖున మాత్రం మనకి సుమారు 4 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు దక్షిణ జిల్లాల్లోనూ ఇటు తూర్పు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు అనేవి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేట, జనగాం ఈ యొక్క 4 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ వర్ష సూచన ఉంది సార్? రాగల 3 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో రాగల 3 రోజులు ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఏరియాలో ఏ విధంగా ఉండే అవకాశం? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ సిటీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటికి కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అతి భారీ వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలకు గల కారణాలు ఏంటి? అంటే నైరుతి రుతుపవనాల ఆగమనమా లేకపోతే ఇంకేమైనా ఇతరేతర? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతుంది. సో దానివల్ల అంతేకాకుండా ఇటు దక్షిణ తెలంగాణలో సుమారు జోగులాంబ గద్వాల్, వనపర్తి, ఇంకా నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల వైపు మనకి ఈ నైరుతి రుతుపవనాలు అనేవి విస్తరించి ఉండడం వల్ల కూడా ఒక విధంగా మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయని చెప్పొచ్చు. పూర్తిగా ఇప్పటి వరకు ఈ మ్యాప్లో చూసుకుంటే ఎక్కడి వరకు నైరుతి రుతుపవనాలు స్ప్రెడ్ అయ్యాయి, ఇంకా పూర్తిగా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బ్లూ కలర్ అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఉత్తర రేఖ అని చెప్తాము. సో ఈ యొక్క ఉత్తర రేఖ ఎక్కడి వరకు వ్యాపించి ఉంటే అక్కడ వరకు కూడా ఈ యొక్క మాన్సూన్ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో దక్షిణ తెలంగాణ భూభాగాల్లో మాత్రం ఈ యొక్క మాన్సూనల్ విండ్స్ అనేవి కొనసాగుతుందని చెప్పొచ్చు. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్, కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది కూడా మాన్సూన్ ఎర్లీగా రావడంతో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.